గీసుకోవాలి ఇలా. స్కేల్ తోటి ఇలా గీసుకున్న తర్వాత ఇలా పక్కన పెట్టేసి గ్లూ తీసుకోవాలి. గ్లూ తీసుకొని అయితే ఇలా పేస్ట్ చేసుకోవాలి. కలరేస్తున్నా. అవపడట్లేనా నీ చేతి కలరే నీట్గా చేయాలి. ఇక్కడైతే పప్పు వేసుకోవాలి. గమ్ ఇంకేయాలి. అశు కంప్లీట్. అయితే ఆరెంజ్ తీసుకున్నాం. గుణ నీట్గా చేయాలి. ఇంకా నీట్గా సైడ్కి వెళ్ళొద్దు. ఓకే. స్లోగా నీట్గా చెయ్యి. అయ్యేం కాదు, కిందిది నీట్గా చెయ్యి. ఓకే. ఇంకా ఉంది సైడ్లో మట్టి చూడు. గుణ గ్రీన్ కింద స్లోగా నీట్గా చెయ్యి. अच्छा आएगा तू बोलेगा तो अच्छा आएगा ने डिलीट कर. ఆగదమ్మా, గమ్ ఇంకా కావాలి. గమ్ము తిక్కుగా ఉండాలి. ఇక్కడ సైడ్ ఎమ్మడి చేయి ఇంకా నీట్గా. ఎట్లయితే ఆరెంజ్ గీస్తున్నాం. తెలుగులో మాట్లాడాలి బేటా, సరేనా? ఇక్కడ చెయ్యి ఇంకా నీట్గా. ఇలా అయితే చాలా గమ్ము పోసుకోవాలి. నువ్వు నీట్గా చేయి బేటా. ఇక్కడ నీట్గా. ఇక్కడ అక్కడ ఈ బ్రౌన్ కలర్ నీట్గా. ఇక్కడ తిక్కుగా గీ. ఇది కంప్లీటా?
నెక్స్ట్ అయితే మళ్ళీ గమ్ పోసుకోవాలి. తిక్కుగా లైన్స్ అన్ని గీయాలి, లేకపోతే ఆగవు అందులో. ఇట్లా రఫ్ చేయి, హ్యాండ్స్తో కాదు దాంతోనే చేయి అట్లా మొత్తం. గమ్ము క్లిక్ చేయి ఇంకా. ఇటు సైడ్ మధ్యలో. చాలే. నెక్స్ట్ అయితే రైస్ వేసుకోవాలి. అక్కడ కింద. చాలే. మళ్ళీ గమ్ వేసుకోవాలి.
నెక్స్ట్ అయితే ఇది వేసుకోవాలి. అవి ఏంటి? ఏమంటారు వాటిని? పెసళ్ళు. పెసలు వేసుకోవాలి. వైట్ కలర్లోకి రావద్దు, తీసేయవి. పెట్టాడు సైడ్కి. ఫ్రెష్ అయ్యిగా. మళ్ళీ పెడితే ఉండవు, అవి ఊడిపోతాయి. అవి ఊడిపోతున్నాయి మరి. అంతొద్దు, ఈ పప్పు పెట్టిగా ఐషో. చాలే. క్యాప్ తీసుకొని మధ్యలో రౌండ్ షేప్ చేయి.
అయిపోయిందా? దీనికైతే కలర్ వేసేసాను. సీజర్ అయితే తీసుకోవాలి. రౌండ్ కట్ చేయాలి. చెప్పు. దీన్నైతే రౌండ్గా కట్ చేసుకోవాలి, వైట్ పేపర్ కనపడకుండా. నేను కట్ చేసి ఇవ్వు ఐషు. నేను రౌండ్ కట్ చేస్తే ఇరా. ఇవ్వమ్మా. కట్ చేసేసా. దీన్ని రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత గమ్ము అయితే మొత్తం అంటింది. అప్పుడు మధ్యలో కొంచెం దాన్నే రఫ్ చేయి. దీనైతే ఇలా మధ్యలో స్పేస్ చేసుకోవాలి. నా చెయ్యి మొత్తం అంటింది. చూడండి నేను చేసింది ఎలా ఉందో. చూపిస్తున్నట్టయితే కట్ చేసుకోవాలి.
కట్ చేసుకోవాలి. ఇదిగో ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి 3. ఈ 3 ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 3 ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత గమ్ అయితే ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. మమ్మీ గమ్ రావట్లేదు మమ్మీ. ఇవ్వు. వచ్చింది. ఆరెంజ్ కలర్ అయితే ఇక్కడ పెట్టుకోవాలి. ఐషు అది ఆరెంజా? ఆరెంజే మమ్మీ. వైట్ పెట్టుకోవాలి. వైట్ మమ్మీ రానట్లేదు. కింది నుంచి ఎంత వేరే లైట్ ఆరెంజ్ ఉంది పట్టు. ఇదైతే ఇక్కడ ఉండాలి. గ్రీన్ మమ్మీ ఆరెంజ్ కలర్ ఆడట్లేదు. ఇవి ఆడట్లేవు. ఆగట్లేదా? నువ్వు గమ్మే సరిగా పెట్టలే, ఎట్లా ఆగుతుంది అది? ఇలా అయితే 3 పెట్టుకోవాలి. చూడండి నా కైట్ ఎలా ఉందో. పైన చూపి ఎంతవరకు ఉంటే ఉంటుంది కానీ చూపి పైకెత్తి. మొత్తం కింద కట్ చేస్తాను. ఆహా చూపి. ఆహా చాటుతో పట్టుకో. అది మొత్తం కిందకి పోతుంది. చూడు, ట్రై చేయి ఒకసారి. ఆగుతుంది. పోదు పోదు ఆగుతుంది. చూడు పప్పు మొత్తం ఉడిపోతుంది. పప్పు ఎక్కువ ఎక్కువ వేసినావు నువ్వు. నువ్వు కూర్చోండి. చూడండి నా కైట్ ఎలా ఉందో. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.